100% కేసీఆర్ గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే నాయకుడు. 100% కేసీఆర్ తర్వాత కేటీఆర్ గారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ఒక డైనమిక్ లీడరు. నువ్వు కేసీఆర్ కాదు, కేటీఆర్ తోటే నీకు దిక్కునికి చేత కాదు. నీకు ఏది చక్కగా రాదు. ఏ ఏ ఏ ప్రాజెక్టు మీద కానీ ఒక పట్టణం మీద కూడా సరైన అవగాహన లేదు, ఏం లేదు. నేను చెప్తున్నా కదా, తూతూ మంత్రంగా ముఖ్యమంత్రి అని ఎప్పుడు సీటు ఊడిపోతుంది అని చెప్పి సెంట్రల్కి 100 కోట్ల రూపాయలు మోసి సీటు కాపాడుకుంటున్నారు తప్పిస్తే అభివృద్ధి మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. అభివృద్ధి ఏం చేస్తలేడు ఆయన, అంతే. ఏం చేస్తలేడు. మరి మాటి మాటికి మాట్లాడుతూ ఉంటారు, నా ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలి, ఎందుకు అడ్డుపడుతున్నారు అనే విషయం. అంటే ఆయనకు నిజంగా ఏమంటారు కదా, ఆయనకు చిత్తశుద్ధి పాలమూరు మీద ఉంటే, సిగ్గు శరము లజ్జ ఏమని ఉంటే ఆయన ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ రాష్ట్రంలో పాలమూరు జిల్లాలో 90% పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తయినాయి. 10% నువ్వు కేటాయించి చూపెట్టు. నిజంగా ప్రేమ ఉంటే. కాలేదు, 40-50% అయిందని మంత్రులు చెప్తున్నారు. అంటే మంత్రులు అని అంటే ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందంటే కూడా ఎంత అభివృద్ధి చేసిందో మామూలు ప్రజలందరికీ తెలుసు. కానీ ఆయన ఏమంటాడంటే, ఆ ప్రభుత్వంలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా మాట్లాడితేనే వాళ్ళ మంత్రి పదవులు కూడా ఉంటాయి. అంటే వ్యతిరేకంగా టీఆర్ఎస్కు కేటీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడితేనే కానీ మా పదవులు ఉంటాయి. కాబట్టి మేము కేసీఆర్ రేవంత్ రెడ్డితో బాగుండాలంటే మా మంత్రి పదవులు బాగుండాలంటే ఇలా తిట్టాలి. కాబట్టి అబద్ధాలు మాట్లాడుతున్నారు.